ధనుష్కోడి ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. ఇక్కడికి ఒక్కసారి కనుక మీరు వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. చుట్టూ సముద్రం, ఒకవైపు ఇండియన్ ఓషియన్, మరోవైపు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ట్రావెల్ లిస్ట్ లో ఈ ప్లేస్ తప్పనిసరిగా ఉంటుంది కదా. మీరు కూడా ఆల్రెడీ ఈ ప్లేస్ ని చూస్తే గనుక మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఇక్కడ కాసేపు అలా కూర్చొని పీస్ఫుల్ గా బీచ్ ని అలాగే సన్సెట్ ని చూస్తే నిజంగా మన లైఫ్ లో ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోతుంది. నాకైతే ఈ ప్లేస్ చాలా అద్భుతంగా నచ్చింది. ఇలాంటి ప్లేస్ నేను చూస్తానని అస్సలు అనుకోలేదు. ఎవ్రీ మినిట్ ఇక్కడ వెదర్ అయితే చేంజ్ అవుతుంది. ఒకసారి వర్షం పడుతుంది, అలాగే ఎండ కూడా ఉంటుంది. ఇండియాకి ఇదే లాస్ట్ రోడ్ కదా. ఇక్కడ బైక్ రైడ్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరు. ఇక్కడ నుండి జస్ట్ 25 కిలోమీటర్స్ లో శ్రీలంక ఉంటుంది. కానీ ఇంతటి అద్భుతమైన ప్లేస్ కి ఒక విషాదం కూడా జరిగింది. 1964 లో వచ్చిన సునామీకి ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అప్పటి నుండి దీన్ని గోస్ట్ విలేజ్ గా పిలుస్తున్నారు. ఇక్కడ ఎవరు నివసించొద్దని గవర్నమెంట్ కూడా ఆదేశించింది. చేపలు పట్టే వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. ఇక్కడ మీరు సీ ఫుడ్ ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్,